Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ కోసం చూసుకుందాం. సో చాలా ఇంపార్టెంట్ సమ్, కొంచెం లెంత్ ఉంటుందేమో కానీ మీరు వీడియో లాస్ట్ దాకా చూస్తే క్లియర్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ క్లియర్గా మీరు ఫుల్ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ సంబంధించి టోటల్గా మనకి 7 డివిజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సింపుల్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చిన మ్యాట్రిక్స్ సంబంధించి మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. సెకండ్ మనము ఐగెన్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన ఐగెన్ వాల్యూస్కి ఐగెన్ వెక్టార్ ఫైండ్ చేయాలి. సో ఫైండ్ చేసిన ఆ ఐగెన్ వెక్టార్ సంబంధించి ఒక మోడల్ మ్యాట్రిక్స్ పి తీసుకోవాలి. ఆ పీకి ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత ఈ పీకిని మన ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏకి మన ప్రోడక్ట్ ఏపీ తీసుకొని పి ఇన్వర్స్ ఇంకా ఏపీ రెండిట్లకి మళ్ళీ ప్రొడక్ట్ చేయాలి. దాంతో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్కి డయాగ్నలైజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. క్లియర్ కదా? సో స్టెప్ 1లో ఏంటి, మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో ఈ ఫామ్లో ఉంటుంది అది. ఈ ఫామ్ బేస్డ్ ఆన్ మనం ఐగెన్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇది 3 ఐగెన్ వాల్యూస్ వస్తాయి. సో ఆ 3 ఐగెన్ వాల్యూస్ సంబంధించి ఐగెన్ వెక్టార్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన ఐగెన్ వెక్టార్స్ బేస్డ్ ఆన్ ఒక మోడల్ మ్యాట్రిక్స్ పి తీసుకోవాలి. సో దానికి పి ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఆ పీకిని మన ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి ఏ ఇంటూ పి చేయాలి. ఈ 5th స్టెప్ అండ్ 6thలో వచ్చిన ఈ రెండు మళ్ళీ ప్రొడక్ట్ చేయాలి. మన డయాగ్నల్ మ్యాట్రిక్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రతి స్టెప్ అయిందా లేదో అన్నది చెక్ చేసుకోండి. ఓకే, మనం చేసిన ఒక్కొక్క స్టెప్కి టిక్ పెట్టుకుంటూ వెళ్దాం. సో ఇలా చేస్తే అసలు ఎక్కడ కట్టింగ్స్ ఉండవు, కన్ఫ్యూజన్ ఉండవు, క్లియర్గా సమ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేసుకుందామా. క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అన్నది ఫస్ట్ దీన్ని రాసుకుందాం. ఓకే, సో స్టార్ట్ చేయండి. సో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ of matrix A is say form A minus lambda I kada. సో ఆ ఫామ్లో తీసుకోండి. మనకి ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ ఏమో ఏ అన్నట్టు. సో తీసుకోండి, ఫస్ట్ ఏ కదా, ఏ వాల్యూ తీసుకోండి. 8 - 6 2 and -6 7 -4 2 -4 and 3. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకున్న దాంట్లో మనం మాడ్ ఏ వాల్యూ గివెన్ తీసుకున్నాం. నెక్స్ట్ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టుకోండి. లాంబ్డా ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోండి. 1 0 0 0 1 0 0 0 1. ఓకే, ఇప్పుడు మనం లాంబ్డా లోపు పంపించండి సింపుల్గా. 8 ఫస్ట్ రాసుకోండి. 8 -6 2 -6 7 -4 2 -4 3. ఈ లాంబ్డా లోపు పంపిస్తే ఏమవుతుంది మనకి? లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 అండ్ 0 0 లాంబ్డా. సో లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా, ఇవన్నీ జీరోస్ కాబట్టి జీరోనే వస్తుంది. లాంబ్డా ఇంటూ 0 అదే వస్తుంది. లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా, మళ్ళీ ఇక్కడ లాంబ్డా వచ్చింది, అంతే. సో మనం సింపుల్గా ఏం చేసాము, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి ఏ తీసుకున్నాం, మైనస్ తీసుకున్నాం, ఆ తర్వాత లాంబ్డా తీసుకున్నాం, ఆ తర్వాత ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఈ లాంబ్డాని అవతలికి పంపించుకున్నాము. 0తో చేస్తే 0 వస్తుంది, 1తో చేస్తే లాంబ్డా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు మైనస్ ఫార్మ్స్లో తీసుకోండి. సో మోడ్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ కదా, 8 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ -6 -0 -6 వస్తుంది కదా, -6. నెక్స్ట్ 2 - 0 2. నెక్స్ట్ -6 0 ఉంది కాబట్టి అదే వస్తుంది. నెక్స్ట్ 7 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ -4 వస్తుంది ఎందుకంటే 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ 2 - 0 2 అండ్ నెక్స్ట్ -4 0 -4 వస్తుంది. నెక్స్ట్
3 మైనస్ లాంబ్డా. సో ఇది ఏంటి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అన్నట్టు. 8 మైనస్ లాంబ్డా మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ లాంబ్డా మైనస్ 4 2 మైనస్ 4 3 మైనస్ లాంబ్డా. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. సో మనం అనుకున్న ఫస్ట్ ఏదైతే ఉందో అది సాల్వ్ అయిపోయినట్టు. ఈజ్ ఈక్వల్ టు 0 వేసుకోవాలి. సో ఇంప్లాయిస్ సో 0 అంటే మనం 0 0 0 వేసుకోవచ్చు. సో స్టెప్ 1 కంప్లీటెడ్. క్లియర్ కదా. డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్ టు 0. సో అది మనం తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 సాల్వ్ చేయాలి. ఐగెన్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఓకే, సో ఐగెన్ వాల్యూ. సో ఇప్పుడు మనం దీనికి డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి కదా. సో అప్పుడు 8 మైనస్ లాంబ్డా ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం క్లోజ్ చేసి మీ దానికి ఏడి మైనస్ బీసీ తీసుకోవాలి. ఫస్ట్ 8 మైనస్ లాంబ్డా తీసుకోండి. సో 8 ప్లస్ 8 మైనస్ లాంబ్డా. సో 8 మైనస్ లాంబ్డా ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన రో ఇంకా కాలంని మనం క్లోజ్ చేస్తే మనకి ఏడి మైనస్ బీసీ ఏమొస్తుంది, 7 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా ఏడి. బీసీ అంటే -4 ఇంటూ -4 వస్తుంది. తీసుకోండి ఆ వాల్యూస్ని. సో ఏడి 7 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా ఏడి మైనస్ బీసీ -4 ఇంటూ -4. సో నెక్స్ట్ -6 తీసుకోవాలి. సో ఎప్పుడైనా డెట్ వాల్యూ ఫైండ్ చేసేటప్పుడు ఈవెన్ పొజిషన్ ఉన్నదానికి మైనస్ వేసుకుంటాం, ఎందుకంటే దాని రోస్ కాలమ్స్ ఆర్డర్లో వస్తుంది కాబట్టి. ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ చూసుకుంటే 1 + 2 3 ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఖచ్చితంగా ఈవెన్ పొజిషన్ ఉన్నదానికి మైనస్ వేసుకోవాలి. సో -6 మైనస్ ఆల్రెడీ 6కి మైనస్ ఉంది కాబట్టి -6. నెక్స్ట్ సో దీనికి సంబంధించిన రో ఇంకా కాలం మనం క్లోజ్ చేస్తే ఏమొస్తుంది, -6 ఇంకా 3 మైనస్ లాంబ్డా వేసుకోండి. -6 ఇంటూ 3 మైనస్ లాంబ్డా. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి, 2 - 4. ఇది ఏడి, ఇది బీసీ. సో తీసుకోండి -2 ఇంటూ -4. నెక్స్ట్ ఇప్పుడు 2 తీసుకోవాలి ప్లస్ ఆడ్ పొజిషన్ కాబట్టి 2. సో నెక్స్ట్ థర్డ్ కాబట్టి దీనికి ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన రో ఇంకా కాలం క్లోజ్ చేసేస్తే ఏడి మైనస్ బీసీ. సో -6 ఇంటూ -4 -6 ఇంటూ -4. నెక్స్ట్ బీసీ 2 ఇంటూ 7 మైనస్ లాంబ్డా 2 ఇంటూ 7 మైనస్ లాంబ్డా. సో ఇది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి సింపుల్గా ఏమొస్తాయి, ఐగెన్ వాల్యూస్ వస్తాయి. సో సాల్వ్ చేద్దాం. సో ఇంప్లాయిస్ సో 8 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ చూడండి ఇక్కడ 7 3s are 21. 7 3s are 21. నెక్స్ట్ 7 ఇంటూ లాంబ్డా అంటే ఫస్ట్ 7తోనే మొత్తం చేస్తున్నాం. 7 ఇంటూ 3 21. నెక్స్ట్ 7 ఇంటూ లాంబ్డా 7 లాంబ్డా మైనస్ 7 లాంబ్డా. నెక్స్ట్ -3 ఇంటూ లాంబ్డా -3 లాంబ్డా. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్. ఓకే, అర్థమైంది కదా. 7 ఇంటూ 3 21. 7 ఇంటూ లాంబ్డా 7 లాంబ్డా. నెక్స్ట్ లాంబ్డా ఇంటూ 3 -3 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్. ఓకే, ఇది మనకి ఏడీకి వచ్చిన వాల్యూ. నెక్స్ట్ బీసీ సంగతి చూసుకుంటే 4 4s are 16. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్రెడీ ఇంకో మైనస్ ఉంది కాబట్టి సో -16. ఓకే, ఇప్పుడు మోన్ నెక్స్ట్. సో మైనస్ ఇంటూ మైనస్ +6. నెక్స్ట్ ఇక్కడ చూడండి -6 ఇంటూ 3 18 -18. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ లాంబ్డా 6 లాంబ్డా. ఓకే, అర్థమైంది కదా. 6 3s are 18. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ లాంబ్డా 6 లాంబ్డా. నెక్స్ట్ 2 4s are 8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8. ఓకే, సో నెక్స్ట్ ఇది సాల్వ్ చేసుకుంటే +2 ఇంటూ
6 4s are ఎంత 24 minus into minus plus next 2 into 7 2 7s are 14 next minus into minus plus 2 into lambda 2 lambda మీకు క్లియర్ అర్థమైంది కదా 6 4s are 24 minus into minus plus next 2 7s are 14 minus into minus plus 2 into lambda 2 lambda ఇప్పుడు ఇది మనం లోపల పంపించుకోవాలి 8ని ఇవన్నీ కూడా లోపల పంపించుకోవాలి సాల్వ్ చేసుకోండి సాల్వ్ చేసుకోండి సో 21 16 సాల్వ్ అవుతుంది కదా 5 వస్తుంది సో లోపల సాల్వ్ చేసుకునేది అంటే చూడండి 8 మైనస్ లాంబ్డా నెక్స్ట్ 21 ఫస్ట్ లాంబ్డా స్క్వేర్ వేసేసుకోండి స్క్వేర్ ఫామ్ సో లాంబ్డా స్క్వేర్ నెక్స్ట్ -7 -3 ఏమొస్తుంది మనకి -10 లాంబ్డా నెక్స్ట్ +21 -16 కాబట్టి +5 నెక్స్ట్ 6 వేసుకోండి -18 +8 కాబట్టి 10 వస్తుంది 6 లాంబ్డా ఫస్ట్ వేసేసుకోండి 6 లాంబ్డా -18 +8 -10 ఓకే నెక్స్ట్ ఈ వాల్యూ వేసుకోండి 2 నెక్స్ట్ 2 లాంబ్డా ఫస్ట్ తీసుకోండి నెక్స్ట్ 24 - 14 ఎంత 10 సో +10 పెద్ద నెంబర్ 10 గా 10 ఓకే ఇప్పుడు మనం 8 మైనస్ లాంబ్డా లోపలికి 6 లోపలికి 2 లోపలికి పంపించుకోండి సో ఇట్ ఇంప్లైస్ దట్ 8 into lambda 8 lambda square next 8 10s are 80 lambda next 8 5s are 40 ఇప్పుడు 8 lambda square 8 into 10 80 8 5s are 40 ఇప్పుడు అలానే మైనస్ లాంబ్డా లోపల పంపిస్తే మైనస్ into ప్లస్ మైనస్ lambda into lambda square lambda cube next minus into minus plus lambda into 10 lambda on capital 10 lambda square next minus into plus minus lambda into 5 lambda okay ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ 6 6 are 36 lambda and next plus into minus 6 10s are 60 okay next 2 2s are 4 lambda and next 2 10s are 20 okay ఇప్పుడు క్యూబ్స్ సెపరేట్ గా స్క్వేర్స్ సెపరేట్ గా లాంబ్డాస్ కాన్స్టెంట్స్ సెపరేట్ గా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ సెపరేట్ సో ఫస్ట్ క్యూబ్ తో స్టార్ట్ చేద్దాం క్యూబ్ ఓన్లీ ఒక క్యూబ్ ఉంది ఇక్కడ కాబట్టి తీసుకోండి మైనస్ లాంబ్డా క్యూబ్ ఇప్పుడు నెక్స్ట్ స్క్వేర్స్ చూడండి 8 లాంబ్డా స్క్వేర్ ఇకపోతే ఇంకెక్కడ ఉంది ఇక్కడ 10 లాంబ్డా స్క్వేర్ ఇంకా ఇంకెక్కడ లేదు అంటే 10 లాంబ్డా స్క్వేర్ 8 లాంబ్డా స్క్వేర్ కలిపితే ఎంత 18 లాంబ్డా స్క్వేర్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాంబ్డాస్ 80 లాంబ్డా అండ్ నెక్స్ట్ 5 లాంబ్డా అండ్ నెక్స్ట్ 36 లాంబ్డా ఉంది ఇక్కడ 4 ఉంది సో ఈ రెండు మైనస్లో యాడ్ చేయండి -85 ఇది +40 సో -85 నుంచి +40 తీస్తే ఎంత -45 లాంబ్డా నెక్స్ట్ కాన్స్టెంట్ చూసుకోండి +40 అండ్ నెక్స్ట్ చూసుకుంటే -60 +20 40 + 20 60 60 - 60 0 అంటే కాన్స్టెంట్సే లేవు సో ఇది సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ ఇది ఈజ్ ఈక్వల్ టు 0 సో అన్నిటికి ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే సో ఇది నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ మూడిట్లో లాంబ్డా కామన్ ఉంది కాబట్టి లాంబ్డా కామన్ తీయండి మైనస్ లాంబ్డా ఎందుకంటే లాంబ్డా క్యూబ్ మైనస్లో ఉంది కాబట్టి మైనస్ లాంబ్డా కామన్ తీసుకుంటే సో లాంబ్డా స్క్వేర్ పాజిటివ్ తెచ్చుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ కాస్త ఏమైపోతుంది -18 లాంబ్డా నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవుతుంది +45 ఈజ్ ఈక్వల్ టు 0 ఇప్పుడు దీన్ని మనం మిడిల్ టర్మ్ చేసుకోవాలి సో మైనస్ అన్నది అవతల పంపించేసుకుంటే మనకేమవుతుంది ఓన్లీ లాంబ్డా మిగులుతుంది లాంబ్డా స్క్వేర్ ఇప్పుడు 18ని స్ప్లిట్ చేయాలి స్ప్లిట్ చేసిన టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 45 రావాలి సో అలా చేయాలంటే ఏమొస్తుంది మనకి
minus 15 lambda minus 3 lambda. సో 15 3 యాడ్ చేస్తే మైనస్ 18 వస్తుంది, ఇంటూ చేస్తే 45 వస్తుంది. పర్ఫెక్ట్ అనమాట. సో ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా తీసుకుంటే ఏమొస్తుంది మనకి లాంబ్డా. సో రెంట్లో కామన్ తీసుకుంటే ఏమొస్తుంది లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 15. ఓకే, ఈ రెండులో కామన్ తీసుకుంటే, ఈ రెండిట్లో కామన్ తీసుకోండి ఏమొస్తుంది మనకి సింపుల్గా ఇక్కడ 345 3 కామన్ ఉంది కదా. సో 3 తీసుకోండి, మైనస్ 3 తీసుకుంటే మిగిలింది ఏంటి ఇక్కడ లాంబ్డా, ఇక్కడ మైనస్ 3 కాబట్టి మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఇంప్లైస్ దాట్ లాంబ్డా, ఇక్కడ రెండిట్లో కామన్ లాంబ్డా మైనస్ 15 కాబట్టి లాంబ్డా మైనస్ 15 అండ్ ఇక్కడ లాంబ్డా మైనస్ 15 తీసుకోవచ్చు. ఇక్కడ ఏముంది ఇంకా లాంబ్డా మిగిలింది, ఇక్కడ మైనస్ 3 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి ఏంటి ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 15, ఇంకా లాంబ్డా 3 అన్నట్టు. సో దీని వైజ్గా లాంబ్డా వాల్యూ ఏమొస్తుంది మనకి 0, లాంబ్డా మైనస్ 15 వైజ్గా 15 అండ్ లాంబ్డా మైనస్ 3 కాబట్టి లాంబ్డా వాల్యూ 3. సో మనకి ఐగన్ వాల్యూస్ ఏమొచ్చింది 0, 15, 3. సో ఇక్కడ రాసుకోండి ఐగన్ వాల్యూస్ ఏమొచ్చింది 0, 3 ఇంకా 15. సో దీంతో మనకి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయినట్టు. సో ఫస్ట్ మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కున్నాం, ఇది అది. నెక్స్ట్ దీన్ని బేస్డ్ ఆన్ మనం డెట్ అప్లై చేసి మనం ఏం చేసాం, మనం సింపుల్గా ఐగన్ వాల్యూస్ 0, 3, 15 అనేది ఫైండ్ చేసాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి, ఐగన్ వెక్టార్స్ ఫైండ్ చేయాలి. సో ఐగన్ వెక్టార్స్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏవైతే ఇక్కడ వచ్చిన 0, 0, 3, 15 వచ్చినాయో అవి ఆ లాంబ్డా వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇండివిజువల్గా. ఫస్ట్ 0 అప్లై చేయాలి, వచ్చిన తర్వాత 3 అప్లై చేయాలి, ఆ తర్వాత 15 అప్లై చేయాలి, అప్పుడు మనకి ఐగన్ వెక్టార్స్ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ 8 మైనస్ లాంబ్డా ఇది వాల్యూస్ మనం ఐగన్ తీసుకోండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోండి ఇక్కడ. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి అది తీసుకోండి. 8 మైనస్ లాంబ్డా, నెక్స్ట్ మైనస్ 6, 2, నెక్స్ట్ మైనస్ 6, 7 మైనస్ లాంబ్డా, నెక్స్ట్ మైనస్ 4, నెక్స్ట్ 2 మైనస్ 4 అండ్ 3 మైనస్ లాంబ్డా. సో ఇది తీసుకుని దీంట్లో ఇప్పుడు మనం 0, 3, 15ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండాలి. ఇది మనం క్లియర్ చేసుకుందాం సో దట్ మనం బోర్డ్ మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. సో ఇప్పుడు లెట్ x be the given vector for corresponding eigenvalues, for corresponding eigenvalues అని నోట్ చేసుకుని, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే a మైనస్ లాంబ్డా I ఇంటూ x క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 0. సో a మైనస్ లాంబ్డా I ఏంటి, సో అది కదా, ఇంటూ x అంటే మనం ఎషన్ చేసుకున్న వాల్యూస్ అంటే తీసుకోండి ఫస్ట్. సో a మైనస్ లాంబ్డా I తీసుకోండి, అది 8 మైనస్ లాంబ్డా, నెక్స్ట్ మైనస్ 6, 2, నెక్స్ట్ మైనస్ 6, 7 మైనస్ లాంబ్డా, నెక్స్ట్ మైనస్ 4, నెక్స్ట్ 2, 4, మైనస్ 4 అండ్ 3 మైనస్ లాంబ్డా. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది ఉంది కదా, a మైనస్ లాంబ్డా I వాల్యూ అది తీసుకున్నాం. నెక్స్ట్ x అంటే స్మాల్ x1, స్మాల్ x2 అండ్ స్మాల్ x3. క్యాపిటల్ X అంటే ఏంటి, స్మాల్ x1, స్మాల్ x2, స్మాల్ x3 ఈజ్ ఈక్వల్ టు
0 0 0. సో ఈ వాల్యూస్లో ఇప్పుడు మనం ఆర్డర్గా ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, తర్వాత మనం x1 x2 3 వాల్యూ ఫైండ్ చేస్తాం, మళ్ళీ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, x1 x2 x3 వాల్యూ ఫైండ్ చేస్తాం, అప్పుడు మళ్ళీ 15 వేసుకుంటాం, x1 x2 x3 వాల్యూ ఫైండ్ చేస్తాం. ఫస్ట్ అయితే మనకి 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి లాంబ్డాలో, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి 8 మైనస్ 0 8 వస్తుంది. నెక్స్ట్ -6 2 -6 7 నెక్స్ట్ 4 నెక్స్ట్ 2 -4 నెక్స్ట్ 3. ఓకే, ఇప్పుడు ఇక్కడ x1 x2 అండ్ x3 0 0 0 ఇలా. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0, ఈ లాంబ్డాలో 0 పెడితే మనకి ఈ వాల్యూ వచ్చింది. 8 మైనస్ 0 ఎంత 8, -6 అలానే వచ్చింది, 2 అలానే వచ్చింది, -6 ఇదిగో, 7 మైనస్ 0 7, -4 అలానే వచ్చింది, 2 అదిగో, -4 ఇదిగో, 3 మైనస్ 0 3. ఈ x1 x2 x3 యాడ్ చేసి వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేసుకుని ఎలాగా, దీని ఇంటూ ఇది ఏమవుతుంది 8 ఇంటూ x1 8x1 minus 6x2 2 into x3 2x3 is equal to 0. So 8 into x1 8x1 minus 6 into minus 6 2 and 2 into x3 0. ఇప్పుడు అలాగే ఇది minus 6 into x1 minus 6x1 next 7x2 next minus 4x3 is equal to 0. Next 2 into x1 plus, so minus into 4 minus 4x2 and next 3 into x3 3x3 is equal to 0. ఇప్పుడు ఇవి సాల్వ్ చేసుకుని మన x1 x2 x3 వాల్యూస్ని ఫైండ్ చేయాలి. ఓకే, అది క్లియర్ చేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఈ మూడిట్లోంచి మనం తీసుకుని సాల్వ్ చేసుకోవాలి. సో సింపుల్గా ఉన్న ఈక్వేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అండ్ థర్డ్ సింపుల్గా ఉన్నాయి కాబట్టి వాటిని బేస్డ్ ఆన్ మనం సాల్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, 8x1 నెక్స్ట్ -6 నెక్స్ట్ ప్లస్ 2x3 is equal to 0. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ చూసుకోండి. సో ఏదన్నా ఒకటి సిమిలర్ చేసి మనం క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఆస్కారం ఉన్నది ఏంటి, సో 4 6 ఇక్కడ ఉంది కాబట్టి 2 3 కాబట్టి ఈ థర్డ్ ఈక్వేషన్ని 4th ఎంటర్ చేసామనుకోండి x1 టర్మ్ పోతుంది కదా. సో ఈ థర్డ్ ఈక్వేషన్ సింపుల్గా ఏం లేదు, ఇంటూ 4తో ఇంటూ చేసుకోండి. 2 4s are 8x1 నెక్స్ట్ 4 4s are 16x2 next 3 4s are 12x3 is equal to 0. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సో మైనస్ ఈ మైనస్ ప్లస్ ప్లస్ బదులు మైనస్. ఓకే, 8x1 - 8x1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ పెద్దది ప్లస్, చిన్నదానికి 6 ఉంది మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 10x2 నెక్స్ట్ మైనస్ 10x3 is equal to 0. ఇప్పుడు 10x3 అవతల పంపించండి, అప్పుడు ఏమొస్తుంది 10x2 is equal to 10x3. ఈ 10 క్యాన్సిల్ చేస్తే x2 is equal to x3. దీని వాల్యూ పక్కన పెట్టుకోండి. సో x is equal to x3 కదా. ఇప్పుడు ఈ x2 is equal to x3ని ఈ థర్డ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి, మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏముంది 2x1 వేసుకోండి, 2x1 నెక్స్ట్ మైనస్ 4x2 నెక్స్ట్ ప్లస్ 3x3 is equal to 0. సో ఇందులో ఈ x3లో x3 అంటే x2 కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2x1
మైనస్ 4x2 నెక్స్ట్ ప్లస్ x3 లో x2 సబ్స్టిట్యూట్ చేయండి x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమొస్తుంది 2x1 మైనస్ 4x2 ప్లస్ 3x2 ఏమొస్తుంది మనకి మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దాం సో implies that x2 is equal to 2x1. సో x2 is equal to ఏంటి 2x1. క్లియర్ కదా. సో మన రెండు కండిషన్స్ వచ్చినాయి x2 x3 సేమ్ అంట x2 2 ఆఫ్ x1 కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి సింపుల్గా x1 లెట్ x1 ఏమని అజ్యూమ్ చేసుకోవాలి k అని తీసుకోవాలి. x1 k అయితే x2 వాల్యూ ఏమవుతుంది మనకి 2 ఇంటూ k 2k x2 ఈజ్ ఈక్వల్ టు 2k. సో x2 2k అయితే x3 కూడా x2 సేమ్ కదా కాబట్టి x3 కూడా 2k. క్లియర్ కదా. సో x1ని మనం k అని అజ్యూమ్ చేసుకున్నాం అప్పుడు x2 ఏమొచ్చింది మనకి 2 ఆఫ్ x1 కాబట్టి 2k x3 x2 సేమ్ కాబట్టి 2k తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు x1 x2 x3 ఏమొచ్చింది k 2k అండ్ 2k. సో క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x1 x2 అండ్ x3 ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 వాల్యూస్ వేసుకోండి ఇక్కడ. సో ఫస్ట్ k 2k అండ్ నెక్స్ట్ 2k k కామన్ తీసుకోండి అప్పుడు ఏమొస్తుంది 1 2 2 అంటే సింపుల్గా ఏంటి k ఇగ్నోర్ చేస్తే 1 2 అండ్ 2. ఓకే సో ఫస్ట్ x వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి ఫస్ట్ ఆగినట్ట 1 2 2 వచ్చింది. క్లియర్ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం సింపుల్గా ఇదే లాంబ్డా వాల్యూలో ఇప్పుడు మనం ఫస్ట్ 0 వేస్తే అది వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇది x1 అన్నట్టు క్యాపిటల్ x1 ఈజ్ ఈక్వల్ టు 1 2 2 ఓకేనా. క్యాపిటల్ x1 ఏమొచ్చింది 1 2 2 అది ఇక సైడ్కి వేసుకుందాం మనం. క్యాపిటల్ x1 ఈజ్ ఈక్వల్ టు 1 2 2 ఓకే. అంటే మీకు ఆన్ షీట్లో కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది కానీ ఇక్కడ మనకి బోర్డ్ సరిపోదు కాబట్టి సో ఎరేజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి క్లారిటీ కోసం ఇక్కడ వేసాను. x1 అంటే ఏమొచ్చింది మనకి క్యాపిటల్ x1 1 2 2 ఓకే. ఇప్పుడు మనం ఈ లాంబ్డా వాల్యూ 0 వేస్తే అది వచ్చింది. ఇదే లాంబ్డా వాల్యూ మనం ఇప్పుడు ఏం వేయాలి 3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే క్లియర్ చేసుకుందాం. సో ఇప్పుడు లాంబ్డా వాల్యూలో మనం 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం 0 పని అయిపోయింది. ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సేమ్ వస్తుంది మనకి 8 మైనస్ 3 8 మైనస్ లాంబ్డా 3 వేసుకున్నాం కాబట్టి ఏమొస్తుంది 8 మైనస్ 3 5 నెక్స్ట్ మైనస్ 6 నెక్స్ట్ 2 నెక్స్ట్ మైనస్ 6 నెక్స్ట్ 7 మైనస్ లాంబ్డా అంటే 7 మైనస్ 3 ఎంత 4 నెక్స్ట్ మైనస్ 4 నెక్స్ట్ 2 నెక్స్ట్ మైనస్ 4 నెక్స్ట్ 3 మైనస్ 3 0 ఓకే. నెక్స్ట్ x మ్యాట్రిక్స్ వేసుకోండి x1 x2 నెక్స్ట్ x3 ఈజ్ ఈక్వల్ టు 0 0 0 ఓకే. సేమ్ ఇందాకలానే ఇందాక 0 వేసుకున్నాం ఇప్పుడు 3 వేసుకున్నాం 8 మైనస్ 3 వేసుకుంటే 5 సేమ్ అన్ని సేమ్ వస్తుంది 7 మైనస్ లాంబ్డాలో 4 3 మైనస్ 3 0. ఇది కూడా సేమ్ అలానే ఈక్వేషన్ ఫామ్ చేసుకోవాలి సాల్వ్ చేసుకోవాలి. అలాగా x1 ఫైండ్ చేసేటట్టుగా x2 ఫైండ్ చేయాలి. ఓకే ఫైండ్ చేయండి 5 ఇంటూ x1 5x1 నెక్స్ట్ మైనస్ 6x2 నెక్స్ట్ ప్లస్ 2x3 ఈజ్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ మైనస్ 6x1 నెక్స్ట్ ప్లస్ 4x2 నెక్స్ట్ మైనస్ 4x3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మైనస్ 6 ఇంటూ x1 మైనస్ 6x1 నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ x2 4x2 నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ x3 మైనస్ 4x3 నెక్స్ట్ 2x1 నెక్స్ట్ మైనస్ 4x2 ఈజ్ ఈక్వల్ టు 0.
మనం మళ్ళీ 3 ఈక్వేషన్స్ వచ్చినాయి, అవి తీసుకుని సాల్వ్ చేసుకోవాలి. సో మూడిట్లో సింపుల్ ఈక్వేషన్ ఏముంది, ఈ థర్డ్ది కదా, ఎందుకంటే x3 లేనే లేదు కాబట్టి. సో తీసుకోండి, ఇది 2x1 minus 4x2 is equal to 0. మైనస్ 4x2ని కనుక అవతల పంపిస్తే మనకేమొస్తుంది, 2x1 is equal to 4x2. క్లియర్ కదా, ఇది అవతల పంపించాం. నెక్స్ట్ 2 1s are 2 2s are అంటే x1 is equal to 2x2 వస్తుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ 4 ఉంది, సో ఇక్కడ 2 ఉంది. సో ఏం చేసాం, సింపుల్గా 2 1s are 2 2s are. సో x1 is equal to 2x2. సో ఇది కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ కొంచెం సింపుల్గా ఉంది, వితౌట్ మైనస్ తక్కువగా. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది మనకి. సో 5x1 అంటే 5 ఇంటూ x1 వేసుకోండి, 2x2. నెక్స్ట్ మైనస్ 6x2 నెక్స్ట్ ప్లస్ 2x3 is equal to 0. క్లియర్ కదా. సో ఈక్వేషన్ 1లోని మనం ఆ x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము సింపుల్గా. సో 5 2s are 10x2 నెక్స్ట్ 6x2 నెక్స్ట్ 2x3 is equal to 0. 10 minus 6 ఎంత, 4x2 plus 2x3 is equal to 0. సో x2 అవతల పంపించండి, ఏమొస్తుంది, 2x3 is equal to minus 4x2 plus 4 అవతలతో minus 4. 2 1s are 2 2s are. సో ఏమొస్తుంది అప్పుడు, x3 is equal to సింపుల్గా minus 2x2. సో x1 is equal to 2x2, x3 is equal to minus 2x2. సో దీన్ని బట్టి ఏంటి, మనకి సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ x2ని మనం k అని అజ్యూమ్ చేసుకోవాలి. x2 is equal to k అని అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు x1 ఏమవుతుంది మనకి, x1 is equal to 2k, ఎందుకంటే x2 into x2 కాబట్టి x1 is equal to 2 into k. x3 ఏంటప్పుడు, x3 is equal to minus 2 into x2 ఎంత, k minus 2k. ఓకే, ఇప్పుడు కన్సిడర్ చేయండి, క్యాపిటల్ x2 is equal to x1 x2 x3 is equal to మనకి ఏం వాల్యూస్ వచ్చినాయి, కన్సిడర్ చేయండి అవి, 2k k minus 2k. సో మూడిట్లోంచి k కామన్ తీస్తే 2 1 అండ్ మైనస్ 2, k ఇంక్లూడ్ చేసేటప్పుడు ఏమొస్తుంది మనకి, 2 1 minus 2. సో x2 వాల్యూ ఏంటి, 2 1 minus 2. సో ఇక్కడ వేసుకోండి, x2 is equal to 2 1 and minus 2. ఓకే, 2 1 minus 2. ఓకే, ఇప్పుడు ఎలాగైతే ఈ లాంబ్డాలో 3 వేసుకున్నామో ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 15 వేసుకుని మనం x3ని ఫైండ్ చేస్తే థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో కంప్లీట్ చేద్దామా. సో ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 15 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 15, సో ఇప్పుడు ఇక్కడ 15 పెట్టుకుని సాల్వ్ చేసుకోండి. 8 మైనస్ లాంబ్డా అంటే 15 ఎంత వస్తుంది, 8లోంచి 15లోంచి 8 తీస్తే minus 7, నెక్స్ట్ minus 6, నెక్స్ట్ 2, నెక్స్ట్ minus 6, నెక్స్ట్ 7 minus 15 ఎంత, minus 8, నెక్స్ట్ minus 4. ఓకే, నెక్స్ట్ 2 minus 4, 3 minus 15 ఎంత, minus 12. ఓకే, అండ్ నెక్స్ట్ x1 x2 x3 కన్సిడర్ చేస్తే x1 x2 నెక్స్ట్ x3 0 0 0. ఓకే, ఇప్పుడు మన ఈక్వేషన్ దీని నుంచి తీసుకోండి, 7 into x1 minus 7x1 నెక్స్ట్ 6 into x2 minus 6x2 నెక్స్ట్ 2 into x3 plus
2x3 is equal to 0. Next, minus 6 into x1, minus 6x1. Next, minus 8x2 plus, so next చూసుకుంటే minus 4 into x3 minus 4x3 is equal to 0. అర్థమైంది కదా? minus 6 into x1 minus 6x1 minus 8 into x2 minus 8x2 minus 4 into x3 minus 4x3. Next 2 into x1 2x1. Next minus 4 into x2 minus 4x2. Next minus 12 into x3 minus 12x3 is equal to 0. సో ఇప్పుడు నా ఈ ఈక్వేషన్స్ నుంచి తీసుకుని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం కంఫర్ట్ ఈక్వేషన్స్ ఏంటి, ఈ సెకండ్ అండ్ థర్డ్ కొంచెం నియర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు తీసుకుని సాల్వ్ చేసుకోవచ్చు మనకి. సో ఫస్ట్ తీసుకోండి ఇక్కడ. సో 6x1 minus 6x1. నెక్స్ట్ minus 8x2 minus 4x3 is equal to 0. సో ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్లో ఏదో ఒక కోఎఫిషియంట్ మనము సేమ్ చేస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ చూసుకోండి 6 ఉంది కదా, సో దీని మనం కష్టం 8 ఈజీగా 2తో చేసుకుంటే అయిపోతుంది. కాబట్టి సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం 2తో మల్టిప్లై చేద్దాం సింపుల్గా, ఇంటూ 2. సో అప్పుడు ఏమొస్తుంది, 2 2s are 4, 4x1. నెక్స్ట్ 4 2s are 8 minus 8x2. next 12 2s are 24 minus 24x3 is equal to 0. సో సాల్వ్ చేసుకుంటే సో ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో -6 -4 ఎంత, -10x1. ఈ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది, ప్లస్ 20, ఈ 4 24 కాబట్టి ప్లస్ 20 x³ is equal to 0. సో అప్పుడు ఏమొస్తుంది, ఇది అవతల పంపించుకుంటే ఏమొస్తుంది మనకి, 10x1 is equal to అవతల పంపిస్తే 20x3. సో 10 1s are 10 2s are అంటే x1 is equal to 2x3. ఓకే, సో x1 is equal to 2x3. ఈ x1 వాల్యూని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. సో ఎందుకంటే ఈ మూడిట్లో ఇది సింపుల్ ఈక్వేషన్ కాబట్టి, సో 2x1 నెక్స్ట్ minus 4x2 నెక్స్ట్ minus 12x3 is equal to 0లో ఈ x1లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 of 2x3 minus 4x2 minus 12x3 is equal to 0. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 2 2s are 4. సో 4x3 minus 4x2 minus 12x3 is equal to 0. సో -12 ప్లస్ 4 ఏమవుతుంది మనకి, -8x3 minus 4x2 minus 8x3 is equal to 0. ఈ -8x3ని అవతల పంపిస్తే ఏమవుతుంది మనకి, పంపించేసేయండి అవతలకి. సో అప్పుడు ఏమొస్తుంది, 4x2 is equal to -8x3. ఓకే, 4x2 is equal to -8x3. ఈ 4 1s are 4 2s are అప్పుడు ఏమొస్తుంది, x2 is equal to -2x3. సో x1 అంటే ఏమో 2x3, x2 అంటేనేమో -2x3. అప్పుడు ఏం చేయాలి మనం, x3ని లెట్ x3 ఏమనుకోవాలి మనం, k అనుకోండి. x3 ఏంటి, k. అప్పుడు x2 వాల్యూ ఏమొస్తుంది మనకి, సింపుల్గా x2 ఏంటి, -2x3 కాబట్టి -2k. మరి ఇప్పుడు x1 ఏమొస్తుంది, x1 is equal to 2x3 అంటే 2k. సింపుల్, ఓకేనా. సో x3ని మనం k అని అస్యూమ్ చేసుకున్నాం. అప్పుడు x2 ఏంటి, -2k. అప్పుడు x1 2k. ఓకే, ఇప్పుడు తీసుకున్న వాల్యూస్ని x3 is equal to x1 x2 and x3. x3 అంటే ఏంటి, x1 x2 x3. మనకు వచ్చిన ఆ మూడు వాల్యూస్ తీసుకోండి. 2 -2 and 1. 2 -2 and 1 అంటే k
కే అన్నట్టు. కే కామన్ తీసుకోండి, సేమ్ కే కామన్ తీసుకుంటే 2 -2 1. సో కేని ఇగ్నోర్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి సింపుల్గా 2 -2 1. సో x3 ఏంటి 2 -2 1 ఇక్కడ వేసుకోండి. x3 ఈజ్ ఈక్వల్ టు 2 -2 1. సో మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడేమో x1 వాల్యూ వచ్చింది, 3ని సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడేమో x2 వాల్యూ వచ్చింది, అండ్ 15 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడేమో x3 వాల్యూ వచ్చింది. x1 x2 x3. సో మనకేంటి ఐగన్ వెక్టర్ ఫామ్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ మనం మోడల్ మ్యాట్రిక్స్ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది క్లియర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మోడల్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేద్దాం ఫస్ట్. సో మోడల్ మ్యాట్రిక్స్ P. ఓకే, సో మోడల్ మ్యాట్రిక్స్ P ఫైండ్ చేయాలంటే ఏం తీసుకోవాలి? P ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X1, క్యాపిటల్ X2 అండ్ క్యాపిటల్ X3. క్యాపిటల్ X1, క్యాపిటల్ X2, X3 అక్కడ తీసుకోండి. సో P ఈజ్ ఈక్వల్ టు 1 2 2 1 2 2 అండ్ నెక్స్ట్ 2 1 -2 నెక్స్ట్ 2 -2 1. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టెప్ కంప్లీట్ చేసుకున్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్వర్స్ ఫైండ్ P ఇన్వర్స్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డెట్ P వాల్యూ ఫైండ్ చేయాలి. డెట్ P వాల్యూ వేసుకోండి. సో సింపుల్గా 1 ఇంటూ AD 1 1s are 1 మైనస్ 2 2s are 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి -4. నెక్స్ట్ 2 ఈవెన్ పొజిషన్ కాబట్టి -2 పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 1s are 2 మైనస్ 2 2s are 4 మైనస్ ఆఫ్ 4. నెక్స్ట్ 2 తీసుకోండి ప్లస్ 2 AD 2 ఇంటూ -2 -4. నెక్స్ట్ మైనస్ BC -2. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి? ఈజ్ ఈక్వల్ టు 1 - 4 ఎంత? -3. 1 ఇంటూ -3 మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 6 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. నెక్స్ట్ ప్లస్ 2 -4 -2 ఎంత? -6. క్లియర్గా అర్థమైంది కదా? సో నెక్స్ట్ 1 ఇంటూ -3 ఎంత? -3. నెక్స్ట్ 2 ప్లస్ 4 6 2 6 are 12. నెక్స్ట్ 2 6 are 12 -12 -12 -3 ఎంత? -27. P ఎంత? -27. కాబట్టి ఇదేంటి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. దీనికి ఇన్వర్స్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు P ఇన్వర్స్ ఫార్ములా తీసుకోండి. సో ఇప్పుడు మనం P ఇన్వర్స్ ఫైండ్ చేద్దాం. సో ఆల్రెడీ మనం mod P ఫైండ్ చేసాం కదా. P ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ 1/mod P ఆఫ్ adjoint P whole transpose. సో P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/mod P ఎంత? -27 వచ్చింది కదా ఆల్రెడీ. సో అది వేసుకొని -27 అండ్ adjoint అన్నది మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ -1 to the power of, సో ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం కాబట్టి 1 + 1 తీసుకోవాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం క్లోజ్ చేస్తే 1 1s are 1 మైనస్ 2 2s are 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 కాబట్టి 2 -4. ఓకే, నెక్స్ట్ సెకండ్. సో -1 to the power of, సో 1 + 2 ఫస్ట్ రో సెకండ్ కాలం. సో క్లోజ్ చేసేస్తే ఏమొస్తుంది మనకి? 2 1s are 2. నెక్స్ట్ 2 2s are 4. సో మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. నెక్స్ట్ -1 to the power of ఫస్ట్ రో థర్డ్ కాలం క్లోజ్ చేసేస్తే 2 2s are -4 -2. ఓకే, నెక్స్ట్ -1 సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో మనకి ఫస్ట్ కాలం మూసేస్తే ఏమొస్తుంది మనకి? 2 1s are 2 అండ్ నెక్స్ట్ మైనస్ 2 2s are 4. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4. ఓకే, నెక్స్ట్
-1 2 plus 2 second row and second column close చేస్తే 1 1s are 1 and 2 2s are 4 1 minus 4 okay next second row third column close చేసేస్తే second row and third column close చేస్తే 1 into -2 and 2 2s are 4 -2 -4 okay క్లియర్ గా అర్థమైంది కదా ఇది క్లోజ్ చేసాం 1 into -2 2 2s are 4 next third row first column third row and first column close చేస్తే 2 2s are -4 and -2 next third row second column close చేస్తే ఏమొస్తుంది -2 and -4 -2 -4 next third row third column close చేసేస్తే 1 1s are ఇది 1 1s are 1 -4 1 -4 ఓకే ఇప్పుడు తీసుకుందాం సో P inverse is equal to P inverse is equal to -1/27 సో -1 కి పవర్ 2 1 + 1 2 కాబట్టి ఈ -1 ఇగ్నోర్ చేసేయచ్చు 1 - 4 ఎంత సింపుల్గా -3 ట్రాన్స్పోజ్ పెట్టుకోలేదు ట్రాన్స్పోజ్ అండ్ నెక్స్ట్ -1 పవర్ ఎంత 3 కాబట్టి మైనస్ పెట్టుకోవాలి మనం 2 + 4 6 అంటే -6 నెక్స్ట్ -1 పవర్ 4 కాబట్టి ఈ మైనస్ ఇగ్నోర్ చేయొచ్చు -4 - 2 ఎంత -6 నెక్స్ట్ -1 to the power of 2 + 1 పవర్ 3 కాబట్టి -2 + 4 6 నెక్స్ట్ 2 + 2 అంటే 4 కాబట్టి ఈ -1 ఇగ్నోర్ చేసేయచ్చు 1 - 4 ఎంత -3 నెక్స్ట్ -2 + 3 ఎంత మైనస్ కన్సిడర్ చేయాలి మైనస్ ఆఫ్ మైనస్ +6 అవుతుంది -2 - 4 ఎంత -6 ఇది 6 అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ పవర్ 4 కాబట్టి ఇగ్నోర్ చేసేయండి -4 - 2 -6 నెక్స్ట్ పవర్ కన్సిడర్ చేయాలి -1 ఇక్కడ -2 - 4 మైనస్ అయితే ఏమవుతుంది +6 నెక్స్ట్ 3 + 3 -1 ఇగ్నోర్ చేసేయచ్చు ఇక్కడ 1 - 4 -3 ట్రాన్స్పోజ్ సో ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేయాలి ట్రాన్స్పోజ్ చేయండి P inverse is equal to -1/27 into ట్రాన్స్పోజ్ చేస్తే అంటే ఏంటి రోస్ ఇంటూ కాలమ్స్ ఇంటర్చేంజ్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్ చేంజ్ చేయండి -3 దీని -3 నెక్స్ట్ -6 నెక్స్ట్ -6 నెక్స్ట్ ఇది -6 -3 అండ్ 6 నెక్స్ట్ ఇది -6 6 -3 సో అక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ మనకి రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసినా సరే సేమ్ వాల్యూస్ వచ్చింది ఇలాంటప్పుడు మీరు ట్రాన్స్పోజ్ చేయడం మర్చిపోయినా ఏం కాదు కానీ కొన్నిసార్లు రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే వేరే వాల్యూ వస్తుంది అలాంటప్పుడు తప్పైపోతుంది ఓకే ట్రాన్స్పోజ్ ఖచ్చితంగా చేయాలి గుర్తుపెట్టుకోండి మనకు కొన్ని సమ్స్కి ట్రాన్స్పోజ్ చేసినా అదే వాల్యూ వస్తుంది కొన్ని సమ్స్కి రాదు ఓకే సో ఇప్పుడు మనం ఏం చేసాం P ఇన్వర్స్ వాల్యూని ఫైండ్ చేసాము ఇప్పుడు ఒరిజినల్గా మ్యాట్రిక్స్ ఏ ఉంది కదా ఈ మ్యాట్రిక్స్కి మనం ఫైండ్ చేసిన మోడల్ మ్యాట్రిక్స్కి ప్రోడక్ట్ కనుక్కోవాలి A into P నెక్స్ట్ ఫైండ్ చేయాలి ఓకే సో P ఇన్వర్స్ వాల్యూని ఇక్కడ వేసుకుని సో P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -1/27 నెక్స్ట్ -3 -6 -6 నెక్స్ట్ -6 -3 and 6 next -6 6 and -3 ఓకే ఈ P ఇన్వర్స్ వాల్యూని మనం నోట్ చేసుకున్నాం కదా మీకు షీట్లో ఆన్ షీట్లో వేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు మన బోర్డు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి సో ఆ వాల్యూస్ అన్నట్టు వేస్తున్నాం ఇప్పుడు మనం AP వాల్యూని ఫైండ్ చేద్దాం ఓకే సో ఇప్పుడు మనం AP ఫైండ్ చేయాల్సి ఉంటుంది సో AP is equal to A ఏంటి ఒరిజినల్ మ్యాట్రిక్స్ కదా 8 - 6 2 తీసుకోండి 8 - 6 2 నెక్స్ట్ -6 7 and next -4 next 2 -4 and 3 ఓకే సో P అలా తీసుకోండి
1, 2, 2, next 2, 1, minus 2, next 2, minus 2, 1. Okay, ఇప్పుడు దీని ప్రోడక్ట్ ఫామ్ ఫైండ్ చేద్దాం. AP is equal to, so first row, first column, 8 ones are 8, next minus 6 into 2, minus 12, next 2 twos are 4, next first row, second column, 8 twos are 16, next minus 6, next 2 twos are 4, minus 4, 8 twos are 16, minus 6 ones are 6, 2 twos are 4. Okay, next first row, third column, 8 twos are 16, next minus into minus plus 12, 6 twos are 12 అన్నట్టు, next 2 ones are 2. క్లియర్ అర్థమైందా? సో 8 twos are 16, 6 twos are 12 and 2 twos are and 2 ones are 2. Next minus 6, next 7 twos are 14, next 4 twos are 8, next minus in 6 twos are minus 12, next 7 ones are 7, next minus 4 in minus of 4, minus 8, next 6 twos are 12, next 7 twos are 14, next 4 ones are 4. క్లియర్ అర్థమైంది కదా? 6 twos are 12, 7 twos are 14 and 4 ones are 4. Next 2 ones are 2 and minus 8, and next 3 twos are 6, next 2 twos are 4, 4 ones are 4, next 3 twos are 6. అర్థమైంది కదా? 2 twos are 4, 4 ones are 4, 3 twos are 6. Next 2 twos are 4, next minus of minus plus 2 fours are 8, next 3 ones are 3. క్లియర్ అర్థమైంది కదా? సో ఇప్పుడు సాల్వ్ చేసుకోండి. 8 plus 4 ఎంత? 12. 12 minus 12, 0. సో AP is equal to, ఈ రెండు యాడ్ చేస్తే 12 వస్తుంది. 12 minus 12, 0. నెక్స్ట్ minus 6 minus 4 ఎంత? 10. అంటే 16 minus 10 ఎంత? 16 minus 10, 6. ఇక్కడ వచ్చేసరికి 16 plus 12, 28, 28 plus 2, 30. ఇక్కడ 14, 6, 8, minus 14 plus 14, 0. నెక్స్ట్ 7 plus 8 ఎంత? 15 అండ్ తీసేస్తే 3. నెక్స్ట్ minus 12, 14 ఎంత? minus 26, 30, minus 30. and next 2, 6, 8 minus 8, 0. నెక్స్ట్ 4 minus 4 0. అయితే ఏం మిగులుతుంది? minus 6 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 8 plus 3, 11, 11 plus 4, 15. ఇది మనకి AP ఫైండ్ చేసేసాం. ఓకే, క్లియర్ కదా? అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ AP వాల్యూ, అంతకుముందు వచ్చిన P ఇన్వర్స్ వాల్యూని ఈ రెండు మల్టిప్లై చేస్తే మన డయాగ్నల్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజీగా వచ్చేస్తాం. P ఇన్వర్స్ ఇంటూ AP. సో ఈ వాల్యూ నోట్ చేసుకోండి ఇక్కడ. సో మనం అది ఎరేజ్ చేసుకుంటాం కాబట్టి AP ఈజ్ ఈక్వల్ టు 0, 6, 30 and next 0, 3, minus 30, next 0, minus 6, 15. ఓకే, ఈ రెండు ప్రోడక్ట్ ఫైండ్ చేస్తే సమ్ క్లోజ్ అయిపోతుంది మనకి. ఓకే, తీసుకుందాం వాల్యూస్. సో మనం ఫైండ్ చేసిన AP ఇక్కడ ఉంది, అండ్ అంతకుముందు ఫైండ్ చేసిన P ఇన్వర్స్ తీసుకోండి. P ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? -1/27 ఇంటూ ఎంత? -3, -6, 6, -3, -6, -6, నెక్స్ట్ -6, -3, 6, -3, 6, నెక్స్ట్ -6, 6, -3, -6, 6,
-3. ఇది మన P ఇన్వర్స్, ఇదేమో AP. ఈ రెండు మన ప్రోడక్ట్ ఫామ్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే మన డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఓకే, సో కన్సిడర్ చేయండి. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇన్వర్స్ ఇంటూ AP. సో ఫస్ట్ P ఇన్వర్స్ వాల్యూ తీసుకోండి మనకి సింపుల్గా, -27 ఇంటూ -3 -6 -6 నెక్స్ట్ -6 -3 నెక్స్ట్ 6 నెక్స్ట్ -6 6 -3 ఇంటూ 0 6 30 0 3 -30 0 -6 15. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ ఫామ్ ఫైండ్ చేయండి సింపుల్గా. సో ఇట్ ఈజ్ ఈక్వల్, సో -1/27. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ రో, ఈ ఫస్ట్ కాలం అంతా 0 కాబట్టి సింపుల్గా ఇది అంతా మల్టిప్లికేషన్ సరే మనకి 0 వస్తుంది కాబట్టి 0 పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ 3 6 are 18 -18. నెక్స్ట్ 6 3s are -18. నెక్స్ట్ 6 6 are +36, మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ కాలం చూసుకుంటే 3 × 30 -90. నెక్స్ట్ ఇది చూసుకోండి 3 × 30 -90. 6 3s are 180. అర్థమైంది కదా, 6 3s are 180, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చినాయి. నెక్స్ట్ 6 15s are ఎంత, -90. నెక్స్ట్ ఇదంతా మళ్ళీ చేస్తే మనకి ఏమొస్తుంది, అంతా 0 వస్తుంది కాబట్టి డైరెక్ట్ 0 పెట్టుకోండి. నెక్స్ట్ 6 6 are 36 -36. నెక్స్ట్ -3 3s are 9. నెక్స్ట్ 6 6 are 36 -36. నెక్స్ట్ 6 3s are 180 -180. నెక్స్ట్ 3 3s are 90. నెక్స్ట్ 6 15s are 90 +90. నెక్స్ట్ ఇది మొత్తం చేసిన మళ్ళీ 0 వస్తుంది కాబట్టి సాల్వ్ చేయడం అవసరం లేదు. నెక్స్ట్ 6 6 are 36. నెక్స్ట్ 6 3s are ఎంత, 18. నెక్స్ట్ 3 6 are 18. నెక్స్ట్ చూసుకుంటే 6 3s are 180. నెక్స్ట్ 6 3s are 180. నెక్స్ట్ 3 15s are ఎంత, 45, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 15s are 45. ఓకే, సింపుల్. ఓకే, ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోండి సింపుల్గా. ఈజ్ ఈక్వల్ టు -1/27 ఇంటూ ఇదంతా 0 -18 -18 ప్లస్ -36 క్యాన్సిల్ అయిపోతాయి 0. ఇక్కడ 180 -90 -90 180 అది 0. నెక్స్ట్ ఇది 0. ఇక్కడ -36 -36 72 -9 అంటే ఎంత, -81. నెక్స్ట్ -180 ఈ 90 కలిపితే +180 రెండు క్యాన్సిల్ అయిపోతుంది 0. నెక్స్ట్ ఇక్కడ 0 18 18 36 -36 +36 0. నెక్స్ట్ ఇక్కడ 180 180 360 +45 -405. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ -27 లోపల పంపిస్తే 0/27 ఎంత వస్తుంది మనకి, 0నే. అండ్ నెక్స్ట్ 0/27 -27 0. నెక్స్ట్ 0/27 0. నెక్స్ట్ కూడా అంతే 0. 81/27 ఎంత, 27 3s are 81 కదా, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, 3. నెక్స్ట్ 0/27 0. నెక్స్ట్ 0/27 0. నెక్స్ట్ 0/27 0. మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది 405/27. 27లో 405 ఎప్పుడు పోతుంది, అరౌండ్ 27 15s are. సో 27 15s are. సో ఇది మన diagonal matrix 0 0 0 0 3 0 0 0 15 is our diagonal matrix P inverse into AP. So ఇదే diagonal matrix D.
క్లియర్ కదా? మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇచ్చిన మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, A మైనస్ లాంబ్డా I తీసుకున్నాం. సింపుల్గా దాన్ని ఏం చేస్తాం, మనం సాల్వ్ చేసుకుని ఐగన్ వాల్యూస్ తీసుకొచ్చాం. తర్వాత ఈ క్యారెక్టరిస్టిక్ దాంట్లో ఏం చేస్తాం, ఫస్ట్ 0, తర్వాత 3, తర్వాత 15 వేసుకుని మనం ఏం చేసాము, x0 వేసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది, 3 వేసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది, 15 వేసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది. సో ఆ తర్వాత మోడల్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేసాం. మోడల్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేసిన తర్వాత ఆ మోడల్ మ్యాట్రిక్స్కి P ఇన్వర్స్ ఫైండ్ చేసాం, ఆ వాల్యూ అదిగో. నెక్స్ట్ AP ఫైండ్ చేసాం, ఒరిజినల్ మ్యాట్రిక్స్ A ఇంకా మోడల్ మ్యాట్రిక్స్ రెండు ప్రొడక్ట్ చేస్తే మనకి AP వచ్చింది. ఇలా వచ్చిన ఈ P ఇన్వర్స్ని APని రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇది 0 0 0 3 0 0 0 15 వచ్చింది. క్లియర్ కదా? సో ఐ హోప్ ఈ డయాగ్నోస్ మ్యాట్రిక్స్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. కొంచెం లెంత్ ఏమో కానీ మిగతా సమస్యతో పోల్చుకుంటే ఇది ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు అని నా ఫీలింగ్. సో ఇంకా మీకు ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మా వీళ్ళంతగా మీకు అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.